శ్రీమాత్రే నమః. సి ఈ 2024 సంవత్సరంలో పెళ్లి ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు, శంకుస్థాపన ముహూర్తాలు, ఉపనయన ముహూర్తాలు ఎప్పుడు ఉన్నాయి? ఏంటి? అనే దాని గురించి అంటే 7 నెలలు లేవని, 6 నెలలు లేవని, 5 నెలలు లేవని ఇలా అనుకుంటూ ఉన్నారు. కానీ వాస్తవానికి ఒక 5 నెలలు మాత్రమే లేవు. అంటే గురుమూటమి, శుక్రమూటమి కలిసి వచ్చాయి. అంతేకాకుండా సహజంగా మనకి ఆషాఢ మాసం, పుష్యమాసం ఇవి శూన్య మాసాలొస్తాయి. భాద్రపద మాసం ఇవి. ఇవి కూడా వాటిలో కలవడం వలన ఒక 5 నెలలు అయితే ముహూర్తాలు లేవు. ఉన్న ముహూర్తాలు అంటే పెళ్ళికి కానీ, శంకుస్థాపనకు, గృహప్రవేశానికి, ఉపనయనానికి ఏ ఏ తిథుల్లో అంటే ఎవరి పేరు ఫలాన్ని బట్టి వారికి కొన్ని ముహూర్తాలు బావుంటాయి. అసలు ఏ ఏ తారీఖుల్లో ఉన్నాయి ఏంటి అనేది తెలుసుకుందాం. ఇది మార్గశిర మాసం 2024 జనవరి నెలలో 3, 4, 5, 6 తారీఖులు వరకు ఉన్నాయి. ఈ ఫిబ్రవరి నెలలో అంటే మాఘమాసం వస్తుంది. మాఘమాసంలో 10వ తేదీ, 12వ తేదీ, 14వ తేదీ, 15వ తేదీ, 17వ తేదీ, 18, 19వ తేదీ, 21వ తేదీ, 22, 24వ తేదీ, 25వ తేదీ, 26వ తేదీ, 28వ తేదీ, 29వ తేదీ ఈ ఫిబ్రవరి నెలలో అంటే మాఘమాసంలో ఈ ముహూర్తాలు ఉన్నాయి. అంతేకాకుండా మార్చి నెలలో 2, 3, 4, 6 తారీఖు తర్వాత ఫాల్గుణ మాసం వస్తుంది. ఇక్కడ కూడా ముహూర్తాలున్నాయి. 11, 13, 15, 16, 17, 20, 21, 22, 24, 25, 27, 28, 29, 30, 31 ఏప్రిల్ నెలలో 1, 3, 4, 5 ఇది పాల్గొన మాసం ఇంతవరకు ఉన్నాయి. ఇక్కడ 11వ తేదీ నుండి అంటే మార్చి 11 నుండి ఏప్రిల్ 8వ తేదీ వరకు పాల్గొన మాసం ఉంటుంది. తర్వాత చైత్రమాసం వస్తుంది. చైత్రమాసంలో అంటే అది క్రోధినామ సంవత్సరం వస్తుంది. వచ్చే సంవత్సరం ఉగాది నుండి. ఇక్కడ చైత్రమాసం అంటే ఏప్రిల్ నెలలో ఎప్పటి నుండి ఉన్నాయనేది చూద్దాం. 12, 13, 14, 15, 18, 19, 20, 21, 22, 24, 26, 28, 29 ఈ తేదీలు ఉన్నాయి. తర్వాత అంటే ఏప్రిల్ సగం వరకే ఉన్నాయి. మే, జూన్, జూలై అంతా ఇక్కడ అంటే వైశాఖం, జ్యేష్టం లేవు. సహజంగా ఆషాఢ మాసం అంతా ఎప్పుడు శూన్యమాసం ముహూర్తాలు ఉండవు. మళ్ళీ ఆగస్ట్ నెల అంటే శ్రావణ మాసంలో 7వ తేదీ, 8, 9, 10, 11, 15, 17, 18, 19, 22, 23, 24, 26, 28 ఈ తేదీలు శ్రావణ మాసం ఆగస్ట్ నెలలో ముహూర్తాలు ఉన్నాయి. తర్వాత భాద్రపద మాసం వస్తుంది. అక్కడ భాద్రపద మాసం ఎప్పుడు శూన్యమాసం కనుక ముహూర్తాలు లేవు. అంటే సెప్టెంబర్ నెలలో లేవు. అక్టోబర్ నెల ఆశ్వీజ మాసం వస్తుంది. ఇక్కడ ఆశ్వీజ మాసంలో 4, 6, 7, 9, 11, 12, 13, 14, 16, 17, 20, 21, 23, 24, 26, 27 తేదీలు ముహూర్తాలున్నాయి. తర్వాత నవంబర్ నెల కార్తీక మాసం వస్తుంది. కార్తీక మాసంలో కూడా ముహూర్తాలున్నాయి. 3, 7, 9, 10, 13, 14, 16, 17, 20, 22, 24, 25 తేదీలు నవంబర్ నెల ముహూర్తాలున్నాయి. ఇది కార్తీక మాసం వస్తుంది. తర్వాత మార్గశిర మాసం డిసెంబర్ 4, 5, 6, 7, 9, 11, 14, 15, 22, 25 ఈ నెలల్లో మళ్ళీ ముహూర్తాలు ఉన్నాయి. అంటే మొత్తం మీద మనకి ఇక్కడ ఇప్పుడు ఈ మార్గశిర మాసం తర్వాత పుష్యమాసం మామూలుగా శూన్యమాసమే పుష్యం. తర్వాత వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, భాద్రపదం ఈ నెలల్లో లేవు. అంటే సహజంగా ప్రతి సంవత్సరం గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యమి వస్తుంది. ఇవి 2 ఒకదాంట్లో ఒకటి కలిసి వచ్చాయి. అంటే 2024 మే 1 నుంచి జూలై 7వ తారీఖు వరకు శుక్రమౌఢ్యమి, మే 5వ తారీఖు 2024 మే 5వ తారీఖు నుండి జూన్ 1 వరకు గురుమౌఢ్యమి ఉన్నాయి. అంటే శుక్రమౌఢ్యంలో గురుమౌఢ్యమి అలా కలిసి రావడం వలన ఇంకా కొంచెం మనకి ఈ నెలల్లో అయినా ముహూర్తాలు ఉన్నాయి. 2024లో ఉన్నటువంటి గృహప్రవేశ, శంకుస్థాపన, వివాహ, ఉపనయన ముహూర్తాలు ఇవి.